ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీ గురించి మేము ప్రతిదినము ప్రార్థిస్తున్నాము. దేవుని జీవవాక్యం ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మారాలని మీరు కూడా ప్రార్థించండి. మీరు దేవుని జీవవాక్యంను శ్రద్ధగా వినుట ద్వారా వాక్యంను నేర్చుకుంటారు. వాక్యం నేర్చుకుంటే ద్వారా మీలో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఆ మార్పు బయటకు కనబడకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోస్ని మిస్ కాకుండా పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యము కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. 2 Corinthians chapter 5 verse 21. God made Christ who never sinned to be the offering for our sin. క్రీస్తు యందు విశ్వాసి అయిన నీలో మార్పు జరిగిందా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని నీతితో నీతిమంతుడిగా నీతిమంతురాలిగా చేయబడినట్లు క్రీస్తు నీవు చేసిన పాపము ద్వారా తానే పాపముగా చేయబడెను. అయితే దేవుని నీతి అనగానేమి? దేవుని నీతి అనగా కలంకము గాని మచ్చగాని లేని నీతి. పాపమనున్నది ఎన్నడూ ఎరుగని నీతి. ఆ నీతి క్రీస్తులో నీకు ఆరోపించబడింది. కాబట్టి పాతవి గతించిపోయి నీలో మార్పు కలగాలి. అటువంటి మార్పు నీలో కలిగినప్పుడు దేవుని ఆత్మయు దేవుని వాక్యమును ఏక మనస్సుతో ఎల్లప్పుడూ పనిచేయునట్లు నీవు అభిషేకించబడతావు. సో మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ అగ్రీ విత్ లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ అండ్ బీ ఎట్ పీస్, దేర్ బై గుడ్ విల్ కమ్ టు యూ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నీతిని బట్టి నీలో మార్పు కలగాలి. ఆ మార్పు క్రీస్తును మహిమపరుస్తుంది. అంతేకాదు, నీవు దేవునితో సమాధానపరచబడతావు. అటువంటి సమాధానము నీలోను, నీ కుటుంబంలోను, నీ ఉద్యోగంలోను నెమ్మదిని, శాంతిని దయచేస్తుంది. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రభువా, ఈరోజు మాకిచ్చిన గొప్ప వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ వాక్యము వినుట ద్వారా మాలో ఖచ్చితంగా మార్పు కలుగుతుంది. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, జీవవాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీవే నీతిమంతుడిగా నీతిమంతురాలిగా మార్చుమని నీతి సూర్యుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.